పిల్లలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో గల సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నందు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పీడియాట్రిక్ అంబులెన్స్ సేవలను యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబులెన్స్ సేవలను ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మణిదీప్లు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ నయన్ బాబు, డాక్టర్ సునీత్ మాట్లాడుతూ పసిపిల్లలు మరియు చిన్నపిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రయాణంతో పాటు ప్రయాణ సమయంలోనే ప్రాథమిక అత్యవసర వైద్యం అందించేలా ఈ అంబులెన్స్ను డిజైన్ చేశామని తెలిపారు. ఇందులో పిల్లలకు అవసరమైన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, వెంటిలేటర్ సౌకర్యం, ఇన్స్క్యూబేటర్ మరియు అనుభవజ్ఞులైన మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు పిల్లల అత్యవసర వైద్య సేవల కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సునీత్, సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, పద్మావతి నగర్, నంద్యాల. ఈరోజు మన హాస్పిటల్లో అత్యాధునిక పిడియాట్రిక్ అంబులెన్స్ అనేది మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మెయిన్గా డాక్టర్ మధుసూదన్ రావు గారు, డాక్టర్ నాగమణి మేడం, డాక్టర్ రవికృష్ణ గారు, డాక్టర్ మణిదీప్ గారు విచ్చేసి అంబులెన్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మెయిన్గా ఈ అంబులెన్స్లో మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్, నియోనేటల్ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, అంటే చిన్న కేజీ బిడ్డ నుండి అడల్ట్ వరకు ఐసీయూ కేర్, ఎటువంటి ఐసీయూ కేర్ అయితే ఉంటుందో అలాంటి వెంటిలేటర్ సదుపాయము, మనకి ఏబీజీ మెషిన్ సదుపాయము, సక్షన్ మెషిన్ సదుపాయము, అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, అంటే పుట్టిన బిడ్డ టెంపరేచర్ని, హ్యూమిడిటీతో పాటు మెయింటైన్ చేయగలిగే అధునాతన ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, ఇవన్నీ మన అంబులెన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం ఐసీయూ, కంప్లీట్ ఐసీయూ కేర్ అనేది ఒక చిన్న మూవింగ్ వెహికల్లో మనం అందుబాటులో ఉంచుతున్నాము. సో ఎటువంటి బేబీస్కి ఎటువంటి ఇబ్బంది కలిగినా, వేరే హాస్పిటల్ నుండి ట్రాన్స్పోర్ట్ అవసరం ఉన్నా లైఫ్ సేవింగ్గా మనం ఈ అంబులెన్స్లో యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఈ సేవలు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.